హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చాక్ బ్లాగ్స్. ఈరోజు మనం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023 లోపల అర్బన్ టెరేనియన్ యూటీ 2000 మౌంటైన్ సైకిల్ అనేది మనం పర్చేజ్ చేయడం జరిగింది. సో ఈరోజు దీని యొక్క అన్బాక్సింగ్ అండ్ ఫిట్టింగ్ అనేది చూద్దాం. సో దీన్ని ఫిట్ చేయడానికి మనకి స్కల్ స్పోర్ట్ సెల్లరే మనకి ఫిట్ చేయడానికి పంపించడం జరిగింది. సో ప్యాకేజ్ మాత్రం చాలా నీట్గా ఉంది, ఎక్సలెంట్ ప్యాకేజ్ ఉంది. సో మనకి ప్యాకింగ్ అనేది ప్రతి దాన్ని కూడా క్లియర్ కట్గా ప్యాక్ చేసి మనకు పంపించారు. ఇది మనకు సైకిల్ యొక్క లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీని యొక్క స్పెక్స్ గమనించినట్లయితే ఇది 21 గియర్ షిమానో జపాన్ టెక్నాలజీ సంబంధించింది. లెఫ్ట్ 3 రైట్ 7 ఉంటాయి. యూజర్ హైట్ 5.2 to 6 feet సరిపోతుంది. ఏజ్ 15+ పనిచేస్తుంది. ఇది స్టీల్ ఫ్రేమ్తో రావడం జరుగుతుంది. నెక్స్ట్ యూటీ 2000 హైలైట్ చూసినట్లయితే దీంట్లో డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. టైర్ సైజ్ అనేది 27.5 inches ఉంటుంది. బాటిల్ హోల్డర్ ఉంటుంది. ఫ్రంట్ సస్పెన్షన్ ఉంటుంది. డబుల్ వాల్ అల్లాయ్ రిమ్స్తోనే ఇది వస్తుంది. సో ఫ్రీ యాక్సెసరీస్ చూసినట్లయితే మడ్ గార్డ్ వస్తుంది. సైడ్ స్టాండ్ ఉంటుంది. రియర్ రిఫ్లెక్టర్ ఉంటుంది. టూల్ కిట్ ఎయిర్ పంప్ ఉంటుంది. ఫ్రంట్ రిఫ్లెక్టర్ ఉంటుంది. స్పోక్ రిఫ్లెక్టర్ కూడా ఉంటుంది. సో మనకి ఇది ప్రతిది కూడా ఆ ప్యాకేజ్ అనేది ఉంటుంది. ఆ ప్యాకేజ్ లోపల మనము ఓపెన్ చేసినట్లయితే ప్రతి పార్ట్ అనేది పర్ఫెక్ట్గా ఫిట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం సైకిల్ని ఎలా ఫిట్ చేయాలో చూద్దాం. సో దీనికంటే ముందు ఈ సైకిల్ యొక్క స్పెషాలిటీ అనేది చెక్ చేద్దాం. సో ద షిమానో డెరాలియస్ అండ్ షిఫ్టర్స్ ఆర్ మేడ్ విత్ జపానీస్ టెక్నాలజీ ఫర్ సీమ్లెస్ గియర్ షిఫ్టింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ట్రస్ట్వర్తీ పర్ఫార్మెన్స్. ద స్టైలిష్ బైక్ హ్యాస్ 21 speed 7x3 setting that allow the rider to shift gear according to his requirement. సో దీంట్లో కూడా మనకి గేర్స్ అనేవి 7 ఉంటాయి. సో మనకి రైట్ సైడ్ 7 గేర్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ 3 గేర్స్ ఉంటాయి. మొత్తం 21 స్పీడ్తో మనకి 21 స్పీడ్ గేర్తో ఇది పనిచేస్తుంది. సో ఇది గేర్తో వచ్చేటువంటి సైకిల్. సో ఇది దీని యొక్క స్పెషాలిటీ. నెక్స్ట్ ద హై క్వాలిటీ డబుల్ డిస్క్ బ్రేక్స్ ఆన్ బోత్ ఫ్రంట్ అండ్ రియర్ వీల్స్ ensures suitable and stable and quick braking. The disc breakers help you navigate safely during challenging situations such as crowd market. సో దీంట్లో ఇప్పుడు మనకి హైడ్రాలిక్ డిస్క్ బ్రేక్స్ అనేవి ఉంటాయి. సో మనకి బ్రేక్స్ అనేవి పర్ఫెక్ట్గా పడుతుంది. The bike comes packed with light and strong double wall alloy rims along with 27.5 inches wide tires and support comfortable riding and a major performance advantage on the road. సో ఇది టైర్స్ అనేవి చాలా వెడల్పుగా ఉంటాయి, మనకి ప్రమాదాలు జరగకుండా వెళ్ళొచ్చు. సో అదేవిధంగా ఈజీ అడ్జస్టబుల్ saddle height and attractive grip offer superior comfort and well cushioned ride. The seat height can be adjusted without using any tools. మన యొక్క సీట్ యొక్క హైట్ అనేది మనము చేంజ్ చేసుకోవచ్చు. మన యొక్క హైట్ యొక్క ఎత్తును బట్టి ఆ సీటును మనము ఎలాంటి స్క్రూ లేకుండానే ఈజీగా హైట్ అనేది ముందుకి వెనక్కి జరుపుకోవచ్చు. Made from high quality steel frame, these bikes are durability made to long last, offering you excellent service life. Enjoy a quick ride to your workspace, neighborhood rides or trails on this urban terrain UT 2000. సో దీంట్లో మొత్తం కూడా మనకి మెటల్ అండ్ ఫైబర్ వాడారు కాబట్టి దీని యొక్క లైఫ్ లాంగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా దీనికి 6 months వారంటీ ఆన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది దీని యొక్క స్పెషాలిటీ. సో మనకి ఇది బాటిల్ హోల్డర్. సో ఇది హ్యాండిల్ అనేది ఫిట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి
గేర్స్ అనేవి ఉంటాయి. సో స్కల్స్ స్పోర్ట్స్ అనే వాళ్ళు దీన్ని మనకి పర్చేజ్ చేయడం జరిగింది. వాళ్ళే టెక్నీషియన్ని సెల్లరే అరేంజ్ చేయడం జరిగింది. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకి ఇన్స్టాలేషన్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోపల చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రంట్ వీల్ యొక్క ఫిట్టింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇది హ్యాండిల్ యొక్క ఫిట్టింగ్. సో మడ్ గార్డ్ వెనుక టైర్ మీద, ముంగట టైర్ మీద వేసేటువంటి గార్డ్ ఇది. సో ఇది సీట్ ఫిట్టింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా వెనుక టైర్ మీద గార్డ్ అనేది కూడా ఉంటుంది. ఈ గార్డ్స్ అన్నీ కూడా మనకి మెటల్తో రావు, ఫైబర్తో వస్తుంది. సో ఇది బైక్ అనేది మనకు ఆల్రెడీ ఫిట్టింగ్ అనేది అయిపోయింది. సో దీంట్లో కూడా మనకి గమనించినట్లయితే డీసెంట్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. సో గియర్స్ ఆర్ క్వైట్ అక్యురేట్ అవుట్ ఆఫ్ ద బాక్స్. బ్రేక్స్ ఆర్ వెరీ గుడ్ అండ్ బాడీ ఈజ్ ఆఫ్ ద గుడ్ క్వాలిటీ. మనకి బాడీ అనేది కూడా మెటల్తో రావడం చూడడానికి మాత్రం. సో ఇది స్పోర్ట్స్ సైకిల్ లాగా లుక్ అనేది, ప్రీమియం లుక్ అనేది మనకి కనిపిస్తుంది. సో దీంట్లో పట్ట మనకి రిఫ్లెక్టర్స్ కూడా మనకి ఉంటాయి. రెడ్ అండ్ బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్ మిక్సింగ్తోనే ఇది బైక్ అనేది వస్తుంది. సో టైర్స్ అనేవి మనకి చాలా మందంగా ఉన్నాయి, గ్రిప్స్ అనేవి బాగున్నాయి. సో ఇది గేర్. సో మనకి చైన్ అనేది గేర్ వేస్తూ ఉంటా అంటే అవి చైన్ అనేది కిందికి చేంజ్ అవుతూ ఉంటుంది. మళ్ళీ గేర్ తీసేస్తూ ఉంటే చైన్ అనేది పైకి చేంజ్ అవుతూ ఉంటుంది. దాంతోపాటు సైకిల్ యొక్క స్పీడ్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. మనం గేర్ వేస్తూ వెళ్తూ ఉంటే సైకిల్ అనేది స్పీడ్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. గేర్ తీస్తూ ఉంటే సైకిల్ యొక్క స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇది సైకిల్ యొక్క గేర్ మెకానిజం అనేది ఈ విధంగా ఉంటుంది. చైన్ అనేది షిఫ్ట్ అవుతుంది. మనం గేర్ వేస్తూ ఉంటే కిందికి మీదికి చైన్ అనేది షిఫ్ట్ అవ్వడం వల్ల మనకి సైకిల్ యొక్క స్పీడ్ అనేది గేర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇది బెల్, ఇది గేర్. గేర్ 1 2 3 4 5 6 7 వరకు మనం గేర్ వేయచ్చు. అటు 1 2 3 వరకు మనం గేర్ వేయచ్చు. ఇది ముంగట ఉండేటువంటి రిఫ్లెక్టర్. నైట్ పూట వెహికల్స్ వచ్చినట్లయితే లైట్ పడి రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది వెనుక ఉండేటువంటి రిఫ్లెక్టర్. సో ఇది హైడ్రాలిక్ బ్రేక్, డిస్క్ బ్రేక్స్. డిస్క్ బ్రేక్స్తో రావడం జరుగుతుంది. సో ఇది మనకి గేర్ సిస్టమ్. సో ముంగట కూడా మనకి గేర్ అనేది కూడా వేస్తూ ఉంటుంటే చైన్ అనేది కూడా గేర్ లోపల అది ముందుకు వెనక్కి జంప్ అవుతూ ఉంటుంది. జంప్ అయినప్పుడు మనకి సైకిల్ యొక్క స్పీడ్ ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ అవుతుంది. ఇది డిస్క్ బ్రేక్, ఫ్రంట్ వీల్ డిస్క్ బ్రేక్ ఇది.